నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. తిరుమలలో 3వ రోజుకైతే వచ్చేసాము. ఇంకా ఈ వీడియో అయితే 3వ రోజు వీడియో. ఆ రోజు మార్నింగే లేచిన తర్వాత బ్రష్ చేసేసి మేము ఉంటున్న సప్తగిరిలోనే తలనీలాలు ఇచ్చేది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మేము ముగ్గురము 3 కత్తెరలు అయితే ఇచ్చాము దేవుడికి. నాకు చిన్న తల కదా, అందుకే కొంచెమే కట్ చేశారు. మా చెల్లికైతే కొంచెం ఎక్కువే కట్ చేశారు. ఆ వీడియో లేదు, పెడదామన్నా. జుట్టు కత్తిర్లు ఇచ్చిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత మేము మా ఊరు నుండి కొబ్బరికాయ తీసుకువెళ్ళాము దేవుడికి కొట్టడానికి. ఆ కొబ్బరికాయలు అయితే ఆ రోజు తీసుకువెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది కదా, ముగ్గురం అక్కడ కొట్టామన్నమాట. కొట్టిన కొబ్బరి ముక్కలన్నీ ఒక రూమ్ లో ఉంచుతారు కదా, ఆ కొబ్బరి ముక్కలు తీసుకోవడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అవన్నీ తీసుకోవడం కూడా నేను చూశాను. మేబీ ఈ ముక్కలన్నీ మనకి అన్నప్రసాదం పెడతారు కదా, అందులో వాడతారు అనుకుంటా. అక్కడికే తీసుకువెళ్తున్నారు ఇవన్నీని. అందరం కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మిగతా వాళ్ళందరూ గ్రూప్ గా ఉండి ఫొటోస్ అవి బాగానే తీసుకుంటున్నారు. మాకైతే కుదరట్లేదు, ఎందుకంటే మా వాళ్ళు నడవలేకపోతున్నారు కాబట్టి మేము వెనక్కే ఉంటున్నాము. అందుకే మాకు కుదిరినప్పుడల్లా మేము ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నాము. ఇవన్నీ టిఫిన్ కి వెళ్లే దారిలోనే ఉంటాయి కాబట్టి అలా వెళ్తూ కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటూ వెళ్తున్నాము. అలానే ఒక పక్కన రథం కూడా ఉంటది, స్వామివారి రథం బంగారంది. దానికి షెడ్ వేసేసి ఉంటది కాబట్టి కనిపించదు. అలా వెళ్లే దారిలోనే పుష్కరిణి కూడా ఉంటుంది కాబట్టి అలా పుష్కరిణి వైపు కూడా ఒక లుక్ వేసి అలా వెళ్ళామన్నమాట టిఫిన్ చేయడానికి వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి. తిరుమలలో ఉన్న ఈ 3 రోజులు అయితే మేము చెప్పులు వేసుకోకుండానే తిరిగాము మ్యాక్సిమము. ఆ ఎండలో కాళ్ళు కాలిపోయినాయి, చాలా పరిగెట్టేసే వాళ్ళము. అవన్నీ మాడవీధులు కదా, ఆ మాడవీధుల్లో చెప్పులు వేసుకుని అయితే తిరగకూడదు. తర్వాత వెంగమాంబకి అయితే వెళ్ళిపోయాము. వెంగమాంబ దగ్గర వెనకాల ఆంజనేయ స్వామి విగ్రహంతో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. టిఫిన్ తినేసి వచ్చేసిన తర్వాత మా వాళ్ళైతే వరాహస్వామి గుడి దగ్గర అయితే కూర్చున్నారు. ఇంకా మా సిస్టర్ ఏం చేసిందంటే ముందు రోజు తీసుకున్న లడ్డూలు సరిపోలేదు, మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళింది. ఆ గ్యాప్ లో నేనేం చేశానంటే వరాహస్వామి గుడి ఆపోజిట్ లో కొంచెం పక్కకి రాధాకృష్ణుల గుడి అలానే పరకాల స్వామి మఠం కూడా ఉంటాయి. ఆ 2 గుళ్ళకైతే వెళ్ళి వచ్చాను. పరకాల స్వామి మఠం దగ్గర ఒక అతను అయితే ఫ్లూట్ వాయించారు. అలానే ఒక పక్కన రామదేవుని పూజ కూడా చేసుకుంటున్నారు కొంతమంది ఆడవాళ్ళు. నేను ఆ గుళ్ళకి వెళ్ళి వచ్చేసాక మా సిస్టర్ కూడా వచ్చేసింది లడ్డూలు తీసుకొని. ప్రసాదం వేరే వాళ్ళు పెడితే కొంచెం పెడతారు, అదే మనం వెళ్ళినప్పుడు మనం తృప్తిగా తినాలంటే అందుకే మేమైతే ఎక్కువ తీసుకున్నాము లడ్డూలు. తర్వాత నామాలు పెట్టించుకొని మీటింగ్ జరిగే దగ్గరకు అయితే వెళ్ళిపోయాము. మీటింగ్ లాస్ట్ డే కదా, ఆఫ్టర్నూన్ వరకే జరిగింది. అప్పుడైతే పాటలు పాడారు. ఆ పాటలు పాడిన దానికి మేమందరము కోలాటం అయితే వేసాము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియో పెడతాను కోలాటం అంతాని, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత లంచ్ చేయడానికి అయితే మళ్ళీ వెంగమాంబ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగాము. మా సిస్టర్ ఏమో తిరుపతి వచ్చాం కదా, ఏదో ఒకటి గుర్తుగా తీసుకువెళ్దామంటే మేమైతే అక్కడ చాలా తిరిగాము. మా చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు పూసల దండల వాళ్ళు, అప్పుడైతే కనిపించలేదు. అలా ఎలాగోలాగా పట్టుకొని మేమైతే పూసల దండలు కొనుక్కున్నాము. తర్వాత రూమ్కి వెళ్ళి లగేజ్ అయితే సర్దేసుకున్నాము.
లగేజ్ సర్దేసుకొని కిందకైతే దిగిపోయాము. ఎందుకంటే ఆ రోజు కొంతమంది రిటర్న్ అయిపోయారు. మేమైతే అరుణాచలం వెళ్ళాము. మేమైతే అలసిపోయి ఉన్నాం కదా, ఇంకా అరుణాచలం అయితే వద్దనే అనుకున్నాము. కానీ వెళ్ళాము ఆ శివుడి దయ వల్ల. తిరుమల నుండి డైరెక్ట్ వ్యాన్ అయితే పెట్టేసుకున్నాము. కొండపైన 7కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా తినైతే ఎక్కలేదు. వెళ్లే దారిలో దాబా ఉంటే అక్కడ తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అసలు మేము తిరుపతికి జనవరి 27నే వెళ్ళాలి. ఆ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయ్యి మేము ఫిబ్రవరి 10న అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతి క్యాన్సిల్ అయినప్పుడు చాలా బాధ కలిగింది. మళ్ళీ దేవుడి దయ వల్ల మళ్ళీ వెళ్ళాము. తిరుమలలో మా 3వ రోజు అయితే ఇలా గడిచింది. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగినందుకు మేమైతే చాలా హ్యాపీ. గోవింద.